దీనిపై నిరతము కురియుగక ఈ గుడియందు ప్రవేశింపన్ యేసుని పిలువగరారండి. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మనకు కలుగునుగాక. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు శ్రేష్ఠ నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేయడానికి దేవుని యందు నేను ఆనందిస్తూ ఉన్నాను. ఈస్టర్ తరువాతి రెండవ ఆదివారము, ప్రత్యేకించి మన సంఘంలో ఈ చర్చ్ డెడికేట్ చేయబడి 40 సంవత్సరాలు అవడాన్ని పురస్కరించుకొని 40వ ఆలయ ప్రతిష్ట వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి దేవుడు కృప చేశాడు. దేవునికి వందనాలు. రూబీ యానివర్సరీ అని చెప్పి దీన్ని మనం పిలుస్తాము. ఈ పిరమిడ్స్ అని అంటారు. ఫాస్ట్ గారు వేసుకున్న స్టోల్ కానీ ఈ రెడ్ కలర్లో కనపడుతున్న ఈ క్లోత్స్ని పిరమిడ్స్ అంటారు. మనము లెంటు కాలంలో పర్పుల్, ట్రినిటీ కాలంలో గ్రీను, పెంతెకోస్తు కాలంలో వైటు, ఈ కలర్స్ వాడుతూ ఉంటాము. ఆలయ ప్రతిష్ట సందర్భాల్లో, ఆలయ వార్షికోత్సవ సందర్భాల్లో ఈ రెడ్ కలర్ అనేది ఉపయోగించాలని మన పితరులు ఏర్పాటు చేశారు. కారణం ఏంటంటే రెడ్ సింబలైజెస్ ఫైర్ అండ్ జాయ్. వేడి పుట్టాలి. దేవుడు ఎంత మంచి ఆలయం ఇచ్చాడు, చల్లారిపోతున్నామేమో, నిలువెచ్చగా ఉన్నామేమో, ఈ అవకాశాన్ని మన ఆత్మీయ జీవితంలో వేడి పుట్టించే సందర్భంగా ఉండాలనేది ఒక ఉద్దేశం. రెండవది ఆనందంతో, సంతోషంతో దేవుణ్ణి ఘనపరచాలనేది ఉద్దేశం. కనుక ఈ దినాన్ని సజీవులుగా ఉన్న మనం దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప ఆరాధనా స్థలాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాము. ఈ ఆలయ ప్రతిష్ట వార్షికోత్సవ దినాన్నే మనము చల్లగా ఉన్నాము, వేడిగా ఉన్నాము, నిలువెచ్చనితనంలో ఉన్నాము, ఆలోచన చేద్దాము. 85వ సంకీర్తన 6వ వచనం, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్ములను బ్రతికింపవా. వోంట్ యు రివైవ్ అస్ అగైన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, నీ ఉచితమైన కృపను బట్టి బేతనీ చాపల్ 40వ ప్రతిష్ట వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి మీరు కృప చేశారు. మమ్మల్ని సజీవులుగా నిలిపారు. నీ వాక్యాన్ని ఆలోచన చేయుచుండగా వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, ఈ పండుగ సమయం మా జీవితాల్లో ఆత్మీయ మంట పుట్టించేదిగా, ఆత్మీయ ఆనందాన్ని కలిగించేదిగా ఉండడానికి కృప చేయమని ప్రార్థిస్తున్నాను. బలహీనుడును, అయోగ్యుడిని, అపాత్రుణ్ణి నీ చేతి పనిముట్టుగా వాడుకొని మహిమ పొందండి. యేసునామంలో అడుగుతున్నాం తండ్రి. చర్చ్ అనే మాట లేక సంఘం అనే మాట చాలాసార్లు మనం ఆలోచన చేశాము. ఎక్లీషియా, ప్రత్యేకింపబడిన వారు, బయటకు పిలువబడిన వారని దానికి అర్థమని చెప్పుకుంటా ఉన్నాము. అసెంబ్లీ ఆఫ్ పీపుల్ ఆర్ కమ్యూనిటీ. డాక్టర్ మార్టిన్ లూథర్ ఏమన్నాడంటే, గాడ్స్ వర్డ్ కెనాట్ ఎగ్జిస్ట్ వితౌట్ గాడ్స్ పీపుల్, గాడ్స్ పీపుల్ కెనాట్ ఎగ్జిస్ట్ వితౌట్ గాడ్స్ వర్డ్. లేక సంఘము, చర్చ్ అనేది పీపుల్ గ్యాదర్డ్ అరౌండ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం చుట్టూ ఉన్నవాడు క్రైస్తవ సంఘం. దేవుని వాక్యం లేకపోతే క్రైస్తవ సంఘం లేదు, క్రైస్తవ సంఘం లేకపోతే దేవుని వాక్యం లేదు అనే మాటలు ఆయన చెప్తూ ఉన్నాడు. లాటిన్లో క్రియేచర్ వెర్బీ అనే మాట వాడారు. ఏ క్రీచర్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి సంబంధించిన సృష్టి మనం అనే మాటలు. కనుక ఈ ఉదయకాలమందు దేవుని వాక్యం యొక్క ప్రాశస్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, మన ఆరాధనలు ఏ విధంగా ఉన్నాయో,
మన కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయో, మన ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉన్నదో మనం ఆలోచించేద్దాం. ఒక స్కూల్ ఆఫ్ థాట్ ప్రకారము పెంతెకోస్తు దినము సంఘం యొక్క ఆవిర్భావ దినం. పెంటెకోస్ట్ వాజ్ ది బర్త్డే ఆఫ్ చర్చ్. కనుక పెంతెకోస్తు దినాన్ని ఏమి జరిగిందో మనం కొద్దిగా ఆలోచన చేసి మన సంఘం యొక్క ఆలోచన పరిధిని ఆలోచన చేద్దాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 2వ వచనం నుండి 13వ వచనం వరకు మనందరికీ తెలుసు. పెంతెకోస్తు దినాన్ని మేడగదిలో వారందరూ కనిపెడతా ఉంటే ఏం జరిగిందో 6వ వచనం నేను చదువుతున్నాను. ఈ శబ్దము కలుగగా జనులు గుంపుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడటం విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడిరి. 13వ వచనంలో కొందరైతే అపహాసం చేసిరి. 2వ వచనంలో చదువుతాము. బలమైన గాలి వంటి ఒక ధ్వని వచ్చింది. ఎప్పుడైతే ఆ ధ్వని వచ్చిందో, ఎప్పుడైతే ఆ శబ్దం వచ్చిందో జనులు గుంపు కూడి వచ్చారు. ఏంటి బాబు ఈ సౌండ్ ఏంటి, ఈ శబ్దం ఏంటి, ఈ ధ్వని ఏమిటో తెలుసుకున్నానికి ఎప్పుడైతే ఈ ధ్వని పరిశుద్ధాత్మ దేవుడు బలమైన గాలి వలె శబ్దం చేసినప్పుడు జనులు గుంపు కూడి వచ్చి అనే మాట కనబడతా ఉంది. క్రైస్తవ సంఘం చేసే శబ్దానికి, క్రైస్తవ సంఘం చేసే ధ్వనికి జనులు గుంపు కూడా రావాలి. అయితే ఈ దినాల్లో క్రైస్తవ ఆలయాలు తలుపులు వేసుకుని మన మట్టుకు మనం ఆరాధన చేసుకుంటూ స్తబ్దులంగా ఉంటున్నాము. మనం చేసే శబ్దం ఎవరికి వినపట్లే. ఆ దినాన్నే వచ్చిన శబ్దము గుంపులను ఆకర్షించింది. నేటి మన సంఘాల్లో ఉన్న శబ్దము ఒకవేళ సైలెంట్గా మనం ఉన్నామేమో, స్టేటస్కో, ప్రమాదం లేని పరిస్థితిలో మేము ఉంటాము అనే పద్ధతిలో మనం ఉన్నామేమో. మన ఆరాధనలు ఎలాంటి శబ్దం ఇస్తున్నాయి, మన ఆరాధనలు జనులు గుంపు కూడా వచ్చేటట్లుగా ఎలాంటి ధ్వని చేస్తున్నాము అనేది ఒక ప్రశ్న. ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనంలో వారు చేసిన శబ్దము బహుదూరం వినబడెను అనే ఒక మాట ఉంటుంది. వారు చేసిన శబ్దము బహుదూరం వినబడెను. అక్కడ సందర్భం ఏంటంటే పాత దేవాలయం పడగొట్టారు, క్రొత్త దేవాలయం కట్టడానికి పూనుకున్నారు. పాత దేవాలయం పడగొట్టినందుకు వృద్ధులు ఏడ్చారు, కొత్త దేవాలయం కట్టినందుకు యవనస్తులు సంతోషించారు. వీళ్ళు చేసిన ధ్వని, వాళ్ళు చేసిన ధ్వని, ఏది దుఃఖ శబ్దమో ఏది ఆనంద శబ్దమో తెలియదు, కానీ వారు చేసిన శబ్దము బహుదూరం వినబడెను. బేతనీ దేవాలయం చేసే శబ్దము బహుదూరం వినబడాల. ఇక్కడ వాక్యం ప్రకటిస్తూ ఉంటే అనేకులు రక్షింపబడుతున్నారనే వార్త, ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే అనేకులు స్వస్థత పొందుతున్నారనే వార్త, ఇక్కడ ప్రేమ విందులు జరుగుతున్నాయనే వార్త బహుదూరం వినబడాలి. భౌతికంగా ఫిజికల్గా కాదు, కానీ ఒకవేళ ఆత్మీయంగా మన కార్యాలు బహుదూరం వినబడాలి. క్రైస్తవ సంఘం ఏర్పడడానికి కారణం ఏంటంటే వీ మస్ట్ బికమ్ ఏ వాయిస్ టు ది వాయిస్లెస్. గళం ఎత్తులేని వారి పక్షంగా మనం మాట్లాడాలి. అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ మనం మాట్లాడాలి. ఎవరికైనా నష్టం కలుగుతూ ఉంటే వారి పక్షంగా మనం మాట్లాడాలి. స్వస్థత కూడికల్లో జనసందోహం కనపడుతున్నారు తప్ప ఆరాధనా స్థలాల్లో, వాక్య ప్రకటన చేసే స్థలాల్లో ఒకవేళ మనం అనేకులను ఆకర్షించలేకపోతూ ఉన్నాం. మేము ఆ దినాన్ని మేడగదిలో చేయబడిన శబ్దానికి, ధ్వనికి జనులు గుంపు కూడా వచ్చారు. సిటీస్లో ఉన్నాయి, మన ప్రాంతంలో లేవు. అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ అని చెప్పి వారి ఆరాధనకి జనం తోసుకుంటూ వస్తున్నారు. కారణం ఏంటంటే ఆకర్షణీయమైన సంగీతం అక్కడ ఉంది. సంగీతం ద్వారా జనులు గుంపు కూడా రావడం అనేది ప్రధానం కాదు, కానీ మనం చేసే ఆరాధన. వీరంతా ఆ పెంతెకోస్తు దినాన్ని ఆ శబ్దం విన్న తర్వాత ఏం చేశారని మనం ఆలోచన చేస్తే 11వ వచనం,
వారు మన భాషల్లో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నాము. ఆ శబ్దం విన్నందువల్ల జనులు గుంపు కూడా వచ్చారు. వచ్చిన వారు దేవుని కార్యాలు వివరించడాన్ని వినుచున్నాము. దేవుని స్తుతించారు వాళ్ళు. సంఘం యొక్క మొదటి ప్రాధాన్యత దేవుని స్తుతించుట, దేవుని గణపరచుట. గతించిన 40 సంవత్సరాల కాలంలో మన జీవితంలో, మన సంఘంలో ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు, శౌర్యకార్యాలను బట్టి ఆయనకు వందనాలు చెల్లించుట. చాలాసార్లు చెప్పాను, నేను మళ్ళా చెప్తాను. అమెరికా ప్రెసిడెంట్గా ఉన్న జిమ్మీ కార్టర్ ఒక దేవాలయానికి వాక్యం చెప్పడానికి ఏర్పాటు చేయబడింది. సెక్యూరిటీ వాళ్ళు 2-3 వారాల ముందు వెళ్ళి ప్రెసిడెంట్ గారు ఎక్కడ నిలబడతారో, అంత క్షేమంగా ఉందో లేదో పరిశీలన చేయడానికి వెళ్ళారు. ఒక వృద్ధుడు ముందు కూర్చుని ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ప్రైజ్ ద లార్డ్ అని చేయిస్తూ ఉన్నాడు. సెక్యూరిటీ పీపుల్ చెప్పారు, ప్రెసిడెంట్ గారు వచ్చినప్పుడు ఈయన ఇలా కూర్చుంటే మేము ఒప్పుకోము, ఆయన కూర్చుంటే చెయ్యెత్తకుండా కూర్చోగలిగితే కూర్చోవాలి, లేకపోతే ఆయనకు వేరే ఏర్పాటు చేయమంటే పాస్టర్ గారు ఒక ఏర్పాటు చేశారు ఆయనతో. అయ్యా, వచ్చే వారం ప్రెసిడెంట్ గారు వస్తున్నారు, ఆయన మాట్లాడేటప్పుడు ఎవరు కూడా చేతులు ఎత్తకూడదు, అందువల్ల నువ్వు ఆయన ప్రసంగం చేసినంతసేపు నిశ్శబ్దంగా ఉంటే నీకు చర్చ్ అయిపోయిన వెంటనే మంచి ఖరీదైన షూ కొనిస్తానని చెప్పి ఒక ఒప్పందం చేశాడు. ఎందువల్ల ఆయనకు షూ లేదు. ప్రెసిడెంట్ గారు వచ్చారు, వాక్యం చెప్తున్నారు. పాస్టర్ గారు వెనక కూర్చున్నారు, ప్రెసిడెంట్ వెనక, ఆయన ఇక్కడ కూర్చున్నాడు. ఎప్పట్లాగా చెయ్యెత్తబోతుంటే పాస్టర్ గారు పాదాలు చూపిస్తున్నాడు. ఇలా అంటున్నాడు, ఆగు, నీకు షూ ఉంది. 5 నిమిషాలు చూశాడు, 10 నిమిషాలు చూశాడు. 15 నిమిషాలు అయ్యాక, షూ ఆర్ నో షూ, ఐ విల్ ప్రైజ్ ద లార్డ్. పాస్టర్ గారు మీరు చెప్పులు కొనిచ్చినా ఇవ్వకపోయినా నేను దేవుని స్తుతిస్తాను. స్తుతి అనేది మన అంతర్గతమైన కార్యంగా ఉండాలి. దేవుని స్తుతించలేని వారు పరలోకానికి వెళ్ళడం వ్యర్థమని టోజర్ అని ఒక భక్తుడు చెప్పాడు. పరలోకంలో ఎప్పుడు స్తుతి గీతాలు ఉంటాయి, ఆరాధన ఉంటుంది. కనుక ఈ లోకంలో ఎవడైనా స్తుతి ఆరాధన ఆనందంగా స్వీకరించలేకపోతే అతను పరలోకానికి వెళ్ళడం వ్యర్థం అనే మాట. అందుచేత ఈ దినాన్ని మనం ఎంతవరకు దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మన సంఘం యొక్క ప్రాధాన్యత ఎలా ఉంది? రాజకీయాలు కాదు, స్వార్థపూరిత పనులు కాదు, ఆయా విషయాల గురించి పెద్దగా అరచటం కాదు, దేవుని స్తుతించాలి. ఈ ఆలయ వార్షికోత్సవ దినాన దేవుణ్ణి మహిమపరచాలి, గొప్ప శబ్దం చేయాలి. శబ్దం ఎలా చేయగలం? ఆ దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు బలమైన గాలిగా వీచడం వల్ల ధ్వని పుట్టింది. ఈరోజు మన సంఘంలో కూడా ఒకవేళ పాస్టర్ గారి నడిపింపు, పెద్దల నడిపింపు కాదు, కానీ పరిశుద్ధాత్మ నడిపింపు ఉంటే మనం చేసే శబ్దాలు కూడా బహుదూరం వినబడతాయి. కార్యక్రమాలు, తీర్మానాలు, మహాసభలు, అందమైన ఆలయ నిర్మాణాలు, ఎన్నికలు ఇవి కాదు, కానీ ఒక సంఘం యొక్క ఉనికి దేవుణ్ణి గణపరచడంలో, దేవునికి ఇష్టమైన జనులను ఆకర్షించడంలో ఉందనే సంగతి జ్ఞాపకం చేసుకుందాం. పాగనాని అనే ఒక గొప్ప వైలిన్ విద్వాంసుడు ఉన్నాడు. ఒక దినాన్ని ఒక సభకు వచ్చాడు. ఆయన వైలిన్ తెచ్చుకోలేదు. అక్కడున్న ఒక పాత వైలిన్ ఆయన చేతికి ఇచ్చారు. ఆయన సొంత వైలిన్ వాయించినంత మధురంగా, ఇంకా ఎక్కువ మధురంగా ఆ దినాన్ని సగం పాడైపోయిన వైలిన్లో ఆయన వాయిస్తే ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని వాయించడానికి ఇన్స్ట్రుమెంట్లో లేదు, అది వాయించిన ఆయనలో ఉంది. అలాగే మనం చేసే కార్యక్రమాలు పరిశుద్ధాత్ముడి ద్వారా జరిగితే శక్తివంతంగా ఉంటాయి. మనం వట్టివారం. మన సంఘం యొక్క పరిధి పరిశుద్ధాత్మ నడిపింపుకు లోబడడానికి మనం ఇష్టపడాలి.
పరిశుద్ధాత్మ సహాయం లేకుండా మనం ఏమీ చేయలేమనే సంగతి మనం గ్రహించాలి. ఎక్కడ పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతాయో అక్కడ నుండి వెలువడే ధ్వని బహుదూరం వినబడుతుంది. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 27-28 వచనాలు నేను చదువుతున్నాను. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించే వారిని గాను నా విధులను గైకుని వారిని గాను మిమ్మల్ని చేసేదను. మీరు నా జనుల యుందురు, నేను మీ దేవుడినై యుందును. పరిశుద్ధాత్మ మన ఎందు ఉంచుతారని చెప్పి ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మనం ఆయన జనులుగా ఉండాలని, ఆయన మన దేవుడిగా ఉండాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఎఫెసీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుతున్నారు. ఈ ఇటుకలతో సిమెంట్తో కట్టే భవనం కాదు క్రైస్తవ సంఘం. ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు మీరు కట్టబడుతున్నారు. కనుక ఆత్మ సంబంధమైన ఆ భవనంలో మనం భాగస్థులుగా ఉన్నామా? సజీవ రాళ్లగా ఉన్నామా? దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నామా? ఆలోచించేద్దాం. ఈ వార్షికోత్సవ దినాన్న ఒక సంఘాన్ని మాదిరిగా మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. తెస్సలోనికై సంఘం మొదటి అధ్యాయం మొదటి 10 వచనాలు ఆధారంగా మాదిరికరమైన సంఘం ఎలా ఉంటుందో మనం ఆలోచించేద్దాం. 6వ వచనంలో అంటాడు, పరిశుద్ధాత్మ కలిగిన ఆనందంతో వాక్యమును అంగీకరించి మమ్ములను పోలి నడుచుకొనుచున్నారు. తెస్సలోనికై సంఘాన్ని పౌలు అభినందిస్తూ ఉన్నాడు. ఎందువల్లంటే వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించిన సంఘం తెస్సలోనికై సంఘం. పరిశుద్ధాత్మ కలిగిన అనుభవంలో ఉన్న సంఘం తెస్సలోనికై సంఘం. పౌలును యేసును కూడా పోలి నడుచుకున్న సంఘం ఆ సంఘం. అక్కడ రాయబడిన మాటలు అవి. పరిశుద్ధాత్మ కలిగిన ఆనందంతో వాక్యమును అంగీకరించుచు మమ్మును పోలి నడుచుకొనుచున్నారు. కనుక బేతనీ సంఘం తెస్సలోనికై సంఘంలాగా ఉండాలి అని నా ఉద్దేశం. ఈ తెస్సలోనికై సంఘం ఒక మాదిరి సంఘం అని చెప్పడానికి కారణం ఏంటంటే, ఈ మొదటి 10 వచనాలు సమయం లేదు కనుక నేను చదవడం లేదు. 4 మాటలు ఈ సంఘం గురించి ఆ మొదటి 10 వచనాల్లో మనం చూస్తాము. ఒకటి, ఇట్ వాజ్ ఏ బిలీవింగ్ కమ్యూనిటీ, అది విశ్వసించే సంఘం. రెండవది, ఇట్ ఈజ్ ఏ లవ్వింగ్ కమ్యూనిటీ, అది ప్రేమించే సంఘం. మూడవది, ఇట్ ఈజ్ ఏ హోపింగ్ కమ్యూనిటీ, నిరీక్షించే సంఘం. నాలుగవది, ఇట్ ఈజ్ ఏ విట్నెసింగ్ కమ్యూనిటీ, అది సాక్ష్యం ఇచ్చే సంఘం. క్రైస్తవ సంఘం యేసు ప్రభు శిరస్సుగా ఉన్న సంఘం, పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్న సంఘం, దేవుని వాక్యాన్ని విని ఆచరణలో పెట్టే సంఘం తెస్సలోనికై సంఘం. బిలీవింగ్ కమ్యూనిటీ, విశ్వసించు సమాజము లేక విశ్వసించు సంఘము. 2వ వచనంలో విశ్వాసముతో కూడిన మీ పని, ఇంగ్లీష్ బైబిల్లో వర్క్ ఆఫ్ ఫెయిత్ అని ఉంది. విశ్వసించే సంఘం అంటే విశ్వాస ప్రమాణం ఒప్పుకోవడం కాదు. విశ్వసించే సంఘం అంటే వాడుక ప్రకారం ప్రార్థన చేయడం కాదు, కార్యరూపంలో ఉండే విశ్వాసం. తెలుగులో విశ్వాసంతో కూడిన మీ పని, వర్క్ ఆఫ్ ఫెయిత్, ప్రేమతో నిండిన పరిచర్య, ఫలాలిచ్చే విశ్వాసం, ఆత్మఫలం ఫలించే విశ్వాసం. పర్ల్స్ మరి ఈ రోజుల్లో ఎక్కువ మంది వాడడం నేను చూడలేదు. స్త్రీలు ముత్యాలు శరీరం మీద వేసుకుంటే కాంతివంతంగా అవుతాయంట, పెట్టెలో దాస్తే కాంతి విహీనం అవుతాయంట. దేవుని వాక్యం కూడా అంతే. మనము ఆత్మీయంగా ప్రజ్వరిల్లాలంటే, కాంతివంతంగా ఉండాలంటే కార్యరూపంలో చూపించాలి మన విశ్వాసాన్ని.
వీ హ్యావ్ టు వేర్ అవర్ ఫెయిత్. విశ్వాన్ని ధరించాలి. యూజ్ ఇట్ అండ్ బిల్డ్ ఇట్. ఉపయోగించాలి. విన్న వాక్యాన్ని ఆచరణలో పెట్టారు వాళ్ళు. విధేయత చూపారు. యేసు ప్రభుని పోలే అంత రూపంలోకి మార్చబడ్డారు. అందుచేత ఈ వార్షికోత్సవ దినాన్ని మన సంఘం విశ్వసించే సంఘంగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో నేను ఈ మాట చెప్తా ఉన్నాను. రెండవ మాట, ప్రేమించే సంఘం. 2వ వచనంలో ప్రేమతో కూడిన మీ ప్రయాస, లేబర్ ఆఫ్ లవ్ అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంది. లేబర్ అనే మాట సాధారణంగా ఇటుకలు మోసేవాళ్ళని, బరువులు ఎత్తేవాళ్ళని లేబర్ అని పిలుస్తాము. ఈ సంఘము లేబర్ ఆఫ్ లవ్, ప్రేమతో కూడిన ప్రయాస. మాటతో కాక క్రియతో ప్రేమించే మాటలు మనం చదువుతాము. నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తే నీ కొరకు ఏదైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానే అర్థం. ఈ ప్రేమతో కూడిన మీ ప్రయాస మనం చూడాలంటే లూకా సువార్త 10వ అధ్యాయంలో మంచి సమరయుని గాథ మనం చదువుతాము. ఏదో మంచి సమరయుడు దొంగల చేత కొట్టబడిన వాడిని చూసి వెళ్ళిపోలే, లేకపోతే జాలిపడ్డాడు, అతనికి వైద్యాలయానికి తీసుకెళ్ళాడు అని చెప్తాము. ఆ వాక్యం మనం చదివితే 8 వెర్బ్స్ కనపడినాయి నాకు, 8 క్రియలు. లూకా సువార్త 10వ అధ్యాయం. అతడు పడి ఉన్న చోటికి వచ్చి మొదటి మాట, అతని చూచి రెండవ మాట, అతని మీద జాలిపడి మూడవ మాట, దగ్గరకు పోయి నాలుగవ మాట, నూనెయు ద్రాక్షారసము పూసి ఐదవ మాట, గాయములు కట్టి ఆరవ మాట, తన వాహనం మీద ఎక్కించి ఏడవ మాట, ఒక పూటకోలు వాని ఇంటికి తీసుకొని పోయి ఎనిమిదవ మాట, పరామర్శించాను 9వ మాట. అది ప్రయాస. ఏదో దెబ్బలు తిని ఉన్నాడు, పక్కకు లాగేద్దామని చెప్పి లాగేసి వెళ్ళిపోలే, లేకపోతే ద్రాక్షారసం నూనె రాసి వెళ్ళిపోదామని వెళ్ళిపోలే, ఎవరికొకరికి అప్పగిద్దామని తీసుకెళ్తారు అనుకోలే. కనుక ప్రేమతో కూడిన మీ ప్రయాస అనే మాటకు అర్థం ఇది. ఇట్ వాజ్ ఏ బిలీవింగ్ కమ్యూనిటీ, ఇట్ వాజ్ ఏ లవింగ్ కమ్యూనిటీ. ప్రేమ ఎంతవరకు మన సంఘంలో ఉందో మనం పరిశీలన చేసుకుందాం. ఒకరి పట్ల ఒకరికి ఉండవలసిన ప్రేమ, పొరుగువారి పట్ల మనకు ఉండవలసిన ప్రేమ, నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి మనం ఇవ్వగలిగిన ప్రేమ. మాటలో చాలామంది చెప్తాము. మూడవది నిరీక్షించు సంఘము, హోపింగ్ కమ్యూనిటీ. 3వ వచనంలో ఉంది, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణ. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. మనందరం యాత్రికులము, ప్రయాణికులు అని చెప్పి ఒప్పుకుంటాము, పరదేశులు అని ఒప్పుకుంటాము, ప్రభు రాకడ కొరకు ఎదురు చూచేవారంగా చెప్పుకుంటాము. ప్రస్తుత ప్రాపంచిక పరిస్థితులు చూసినప్పుడు చాలామంది ప్రభు రాకడ సమీపంగా ఉందేమో, ఈ కరోనా ఏంటి, ఈ ఎండలేంటి, లేకపోతే పెద్ద పెద్ద ఫ్యాక్టరీల్లో విషవాయువులు బయటికి రావడం ఏంటి, రోడ్డు ప్రమాదాలు ఏంటి, ఇవన్నీ ఆలోచన చేసి ఒకవేళ సులభంగా ప్రభు రాకడ కొరకు సూచనలేమో అని అనడం తప్ప నిరీక్షణతో కనిపెట్టడం లేదు. ద బెస్ట్ ఈజ్ యెట్ టు కమ్. మన జీవితంలో శ్రేష్టమైనది ఇంకా రావాల్సింది. డాక్టర్ మార్టిన్ లూథర్ని ఓ ప్రశ్న అడిగారు, రేపు ప్రభు వస్తున్నాడని మీకు ఈవేళ తెలిస్తే ఏం చేస్తారని. ఎవరైనా ఊహించగలరా? ఆయన ఏం చెప్పాడు? రేపు తోటలోకి వెళ్ళి ఒక యాపిల్ మొక్క నాటుతా అన్నాడు ఆయన. ప్రభు రేపు వస్తున్నాడు అయితే నువ్వేం చేస్తావు ఈవేళ అంటే, నేను నా తోటలోకి వెళ్ళి ఒక యాపిల్ మొక్క నాటుతాను అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, ప్రభు ఎప్పుడు వచ్చినా నేను సిద్ధమే. నా అనుదిన
చర్యల్లో భాగంగా ఆయన కొనుపడితే నాకు ఇష్టమే. పేషెన్స్ ఆఫ్ హోప్ అన్నాడు ఇంగ్లీష్ బైబిల్లో. మన ప్రభు అయిన యేసుక్రీస్తునందరి నిరీక్షణ అనేదాన్ని పేషెన్స్ ఆఫ్ హోప్, సహనం వహించడం. తెస్సలోనికై సంఘం పౌలుని అడిగారు, ఆయన వస్తాడన్నావు ఇంకా రావట్లేదు, మా వాళ్ళు చనిపోతున్నారు ఏంటని. యేసుప్రభు వెళ్ళిన 30 ఏళ్ళకే 40 ఏళ్ళకే ప్రశ్న అడిగారు, ఆయన వస్తాడన్నాడు ఇంకా రాలేదు, మా వాళ్ళు చనిపోతున్నారు, వాళ్ళ సంగతి ఏంటని. అప్పుడు రాశాడు ఆయన, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వరకు మీరు దుఃఖపడకండి, మధ్యాకాశంలో మనం కలుసుకుంటామన్నమాట. కనుక తెస్సలోనికై సంఘం గురించి చెప్పబడిన మాట మన ప్రభు అయిన యేసుక్రీస్తునందరి నిరీక్షణ. క్రీస్తు రెండవ రాకడ కొరకు మన నిరీక్షణ ఎలా ఉంది? శుభప్రదమైన నిరీక్షణ అంటాడు తీతు. ఈ లోకం శాశ్వతం కాదని ఎరిగి కూడా మనం ఇంకా లోకం తాపత్రయంలో ఉంటే తెస్సలోనికై సంఘం మనకు ఒక మాదిరి. వారు ఓపికతో సహనంతో నిరీక్షిస్తూ ఉన్నారు ప్రభు రాకడకు. ఈ జీవితంలో ఎంత ఉన్నతమైన ప్రమాణాలతో కూడిన జీవితం జీవిస్తున్నా రాబోయే దినాల్లో ఉన్న ఆ హెచ్చు, ఆ ఉన్నతి, ఆ ఆనందం, నిత్య సంతోషం వారు నిరీక్షిస్తూ ఉన్నారు. 4వది వారు సాక్ష్యం ఇచ్చే సంఘం. 7వ వచనం నుంచి 10వ వచనం వరకు చదివితే మాసిదోనియాలోను అక్కయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ప్రభు వాక్యము మ్రోగెను, మీ విశ్వాసము వెల్లడి ఆయను వారే తెలియజేస్తున్నారు. మాసిదోనియాలోను అక్కయలోను సంఘాలు చెప్తున్నారు, తెస్సలోనికై సంఘం వారి విశ్వాసం మనకు మాదిరి. ప్రభు వాక్యము మ్రోగెనంటే ఎక్కడ చూసిన వాక్యం వినబడింది. సమయం మనకు అసహ్యం మనక 24/7 దేవుని వాక్యం మ్రోగింది, విశ్వాసము వెల్లడైంది. వారే తెలియజేస్తున్నారంటే వాళ్ళు ప్రత్యేకంగా మరి చెప్పక్కర్లే. వాక్యం మోగుతూ ఉంది, విశ్వాసం వెల్లడవుతూ ఉంది, అనేకులకు మాదిరిగా వాళ్ళు ఉన్నారు, వారే తెలియజేస్తున్నారు, సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. మాసిదోనియాలో అక్కయాలో చెప్పుకుంటున్నారు. తెస్సలోనికై సంఘం విశ్వసించే సంఘం, ప్రేమించే సంఘం, నిరీక్షించే సంఘం, ప్రభు రాకడ కొరకు ఎదురు చూసే సంఘం, వాక్యాన్ని అంగీకరించే సంఘం అని వారు చెప్పుకుంటున్నారు. ఇంకా ఈ తెలియజేయవలసిన పని లేదు. విలియం బూత్ అని ఆయన సాల్వేషన్ ఆర్మీ వ్యవస్థాపకుడు ఒకసారి టెలిగ్రాఫిక్ మెసేజ్ కావాలని అడిగారు ఆయన్ని. టెలిగ్రామ్ ద్వారా వర్తమానం ఒక మాటలో చెప్పమంటే ఆయన అన్నాడు, అదర్స్ అంటే ఇతరులు. చాలాసార్లు నేను చెప్పాను, చర్చ్ ఈజ్ నాట్ ఫర్ ఇట్స్ మెంబర్స్ బట్ ఇట్ ఈజ్ ఫర్ ది నాన్ మెంబర్స్. పెంతెకోస్తు దినాన్ని జీసస్ క్రైస్ట్ వెంట్ అప్, హోలీ స్పిరిట్ కేమ్ డౌన్, చర్చ్ వెంట్ అవుట్. ప్రభు పైకి వెళ్ళాడు, పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు, సంఘం వెలుపలికి వెళ్ళింది. సాక్ష్యం. ఫ్రాన్సిస్ ఆఫ్ అసిస్ అని ఆయన ఒకరోజు ఒక స్నేహితుడిని పిలిచి ఆయనతో అంటాడు, దేర్ ఇస్ నో యూజ్ వాకింగ్ టు ప్రీచ్ అన్లెస్ వీ ప్రీచ్ యాజ్ వీ వాక్. రోడ్ల మీద సాక్ష్యం ఇవ్వడానికి అప్పుడప్పుడు ఊరేగింపులు చేస్తుంటాము. నో యూజ్ వాకింగ్ టు ప్రీచ్ అన్లెస్ వీ ప్రీచ్ యాజ్ వీ వాక్. మనం నడిస్తే సరిపోదు, మన నడకతో పాటు మన ప్రవర్తన కూడా ఉండాలి. As fire exists by burning, the church exists by its witness. నిప్పు ఉండాలంటే దానికి రగిలించాలి, రగిలిస్తేనే నిప్పు వస్తుంది. యాజ్ ఫైర్ ఎగ్జిస్ట్ బై బర్నింగ్, ద చర్చ్ ఎగ్జిస్ట్ బై ఇట్స్ విట్నెస్.
సంఘం నిలవాలంటే సాక్ష్యం ఉండాలి, మంట ఉండాలి, వేడి పుట్టాలంటే మంట ఉండాలి. యాజ్ ఫైర్ ఎగ్జిస్ట్ బై బర్నింగ్, ద చర్చ్ ఎగ్జిస్ట్ బై ఇట్స్ విట్నెస్. బేతనీ సంఘం సాక్షార్థమైన సంఘంగా ఉండాలి. జర్మనీ దేశంలో గుర్రాల్లాగే వాహనాలు ఉండేయట. ఆ వాహనాల్లో 3 రకాలైన ప్రయాణికులు ఉంటారు. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్. ఫస్ట్ క్లాస్ ప్రయాణికులు ఈ గుర్రంతో లాగే బండి పైకి ఎక్కలేకపోతే దిగి అలా కూర్చుని ఉంటారు ఫస్ట్ క్లాస్ వాళ్ళు. సెకండ్ క్లాస్ వాళ్ళు దిగి కూడా నడుస్తూ ఉంటారు. థర్డ్ క్లాస్ వాళ్ళు దిగి దాన్ని తుయ్యాలి పైకి. ఫస్ట్ క్లాస్ టికెట్ కొన్నవాళ్ళు ఏం దిగక్కర్లే, దర్జా సీట్స్తో కూర్చుని ఉండొచ్చు. సెకండ్ క్లాస్ వాళ్ళు దిగి కూడా నడిస్తే సరిపోద్ది. థర్డ్ క్లాస్ వాళ్ళు బండిని పైకి తొయ్యాలి ఎత్తులు వచ్చినప్పుడల్లా. క్రైస్తవ సంఘాల్లో కూడా ఈ 3 రకాలు ఉంటారు. ఫస్ట్ క్లాస్ ఎవరంటే అప్పుడప్పుడు వచ్చి ప్రసంగం విని ప్రసంగానికి మార్కులు వేసి పెద్దలు అది చేయలేదు ఇది చేయలేదని చెప్పేవాళ్ళు ఫస్ట్ క్లాస్. చాలామంది, ఎక్కువ మంది అదే మనం. సెకండ్ క్లాస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు అప్పుడప్పుడు మీటింగ్స్ కూడా వస్తుంటారు, కామెంట్స్ పాస్ చేస్తుంటారు, ఇది బాగాలేదు అది బాగాలేదు ఇలా చేయాలి అలా చేయాలి. థర్డ్ క్లాస్ వాళ్ళు ఎవరంటే సంఘాన్ని నడిపించడంలో, ప్రోత్సహించడంలో, ముందుకు తీసుకువెళ్ళడంలో శ్రమ పడడానికి ఇష్టపడేవారు. ఈ ఆలయ వార్షికోత్సవ దినాన్న ఒకవేళ మనం ఫస్ట్ క్లాస్ ట్రావెలర్స్గా ఉన్నామో, సెకండ్ క్లాస్ ట్రావెలర్స్గా ఉన్నామో, థర్డ్ క్లాస్ ట్రావెలర్స్గా ఉన్నామో ఆలోచించేద్దాము. ఎంతమంది విశ్వసించే సంఘం అని నా సంఘం ఉండాలి, ప్రేమించే సంఘంగా నా సంఘం ఉండాలి, నిరీక్షించే సంఘంగా నా సంఘం ఉండాలి, సాక్ష్యం ఇచ్చే సంఘంగా నా సంఘం ఉండాలని ఆలోచన చేస్తున్నాము. ఈ దినాన్ని దేవుడు మనకు సమయం ఇస్తూ ఉన్నాడు. ఇందాక నేను చదివాను 85వ సంకీర్తన 6వ వచనం, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మలను బ్రతికింపవా. తెలుగు బైబిల్లో బ్రతికింపవా అని ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో వోంట్ యూ రివైవ్ అస్ అగైన్. రివైవల్ మీటింగ్స్ అంటారు, ఉజ్జీవ సభలు. దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, వోంట్ యూ రివైవ్ అస్ అగైన్. మేము చల్లారిపోయాము, మరలా మమ్మలను బ్రతికింపవా. ఆత్మీయంగా మేము చచ్చిన స్థితిలో ఉన్నాము, మమ్మల్ని బ్రతికింపవా. మా అపరాధముల చేత మా పాపముల చేత మేము చచ్చిన వారముగా ఉండగా ఈ ఆలయ వార్షికోత్సవ దినాన్ని మమ్మల్ని బ్రతికింపవా అనే ప్రశ్న. రివైవల్ అనే మాట చాలా తేలిగ్గా వాడుతుంటారు. ఉజ్జీవం ఒక డెఫినేషన్ ఏంటంటే, ఉజ్జీవానికి నేను చనిపోయే స్థితిలోకి వెళ్ళిపోతున్నాను అని చెప్పే శరీరంలోనికి జీవాన్ని కలిగించడం, శవముగా మారిపోదునని భయపెట్టే శరీరంలోనికి ఆత్మ వేగంగా ప్రవేశించడం రివైవల్ అన్నాడు. నరక ద్వారం వరకు వెళ్ళిపోయాం మనం, పరిశుద్ధాత్ముడు మనలో ప్రవేశించి తిరిగి మునుపటి స్థితికి తెస్తే అది ఉజ్జీవం. రివైవల్ ఈజ్ ఏ పీపుల్ సాచ్యురేటెడ్ విత్ గాడ్. దేవుని వాక్యంలో మునిగిపోయేవాడు. నేను వాక్యం చెప్పడానికి సిద్ధపడితే రాత్రి కల్లో నాకు వాక్యమే కనపడుతుంటుంది. పీపుల్ సాచ్యురేటెడ్ విత్ గాడ్, హయ్యెస్ట్ పీక్ వెళ్ళిపోవడం దేవుని వాక్యంతో. రివైవల్ ఈజ్ ఏ రెపిటేషన్ ఆఫ్ పెంటికోస్ట్. ఉజ్జీవం అనేది పెంతికోస్తు పండుగ అనుభవాన్ని మరొకసారి చూడగలడు. ఏ రెపిటేషన్ ఆఫ్ పెంటికోస్ట్ అంటే అర్థం ఏంటంటే, మోర్ లవ్, మోర్ పవర్, మోర్ హోలీనెస్, మోర్ బోల్డ్నెస్, మోర్ జాయ్, మోర్ ఫెయిత్. ఒక సంఘం ఉజ్జీవింపబడిందని చెప్పాలంటే, ఒక వ్యక్తి ఉజ్జీవింపబడ్డాడని చెప్పాలంటే, ఇంతకు ముందు కన్నా ఎక్కువ ప్రేమ, ఇంతకు ముందు కన్నా ఎక్కువ శక్తి, ఇంతకు ముందు కన్నా ఎక్కువ పరిశుద్ధత, ఇంతకు ముందు కన్నా ఎక్కువ ధైర్యం,
ఇంతకు ముందు కన్నా ఎక్కువ ఆనందము, ఇంతకు ముందు కన్నా ముందు విశ్వాసము. ఇవన్నీ పరిశుద్ధాత్మ ద్వారా కలిగే దీవెనలు. ఏ డబ్బులు పెట్టి కొనుక్కునేవి కాదు, లేకపోతే సిఫారసు పత్రాన్ని బట్టి వచ్చేవి కాదు. పరిశుద్ధాత్మ దీవెనలు. ఈ వార్షికోత్సవ దినాన్ని అలాంటి రివైవల్ మనకు కావాలి. ఎక్కువైన ప్రేమ, ఎక్కువైన శక్తి. ఈ రివైవల్ పొందినవాడు అంతర్గతంగా దేవునితో నిజమైన సంబంధం కలిగి ఉంటాడు. రక్షణ విషయమై నిశ్చిత కలిగి ఉంటాడు. చాలామంది నువ్వు రక్షింపబడ్డావంటే జవాబు చెప్పలేరు. నీకు వివాహం అయిందా అంటే అయిందనో అవలేదని చెప్తారు. రక్షణ విషయంలో కూడా అలాంటి నిశ్చిత ఉండాలి. ఈ రివైవల్ అనుభవం ఉన్నవాడు రక్షణ విషయమై నిశ్చిత కలిగి ఉంటాడు. దేవుని రాజ్యం కొరకు నిరీక్షిస్తూ ఉంటాడు. పాపాన్ని ద్వేషిస్తాడు. వినయంగా ప్రవర్తిస్తాడు. సత్యానికి నిలబడతాడు. గొప్ప విశ్వాసం కలిగి ఉంటాడు. దేవుని పట్ల, ఇతరుల పట్ల పరిపూర్ణ ప్రేమ కలిగి ఉంటాడు. అది రివైవల్. వోంట్ యు రివైవ్ అస్ అగైన్? నీవు తిరిగి మమ్మల్ని బ్రతికింపవా? అలాంటి అనుభవం పొందిన ఆయన బాహ్య రూపం కూడా మనం చూస్తే హృదయంలో ఐక్యత ఉంటుంది. శక్తివంతంగా, అధికారికంగా, ధైర్యంగా మాట్లాడతాడు. దేవుని కార్యాలు చేయడంలో అత్యాసక్తి కనపరుస్తాడు. క్షమించండి ఈ మాట చెప్పినందుకు. స్త్రీలు ఈవేళ యానివర్సరీ ఉంది, ఆలయాన్ని పరిశుభ్రం చేద్దామని ఆలోచన చేయలేకపోయారు. కూలి వాళ్ళని పెట్టి వాష్ చేయించడం. యవనస్తులు ఈ డెకరేషన్ చేద్దాము, సహకారం ఇద్దామని లేరు, పనివారిని పెట్టి చేయించారు. దేవుని కార్యాల పట్ల ఆసక్తి ఉండాలి. ఫలాలు కలిగించే జీవితం కలగాలి. ఆత్మఫలం చూడాలి. సమృద్ధి అయిన జీవం. యానివర్సరీస్ ఆర్ నెససరీ, సెలబ్రేషన్స్ ఆర్ నెససరీ, బట్ వాట్ ఈస్ ది అవుట్కమ్? ఆర్ వీ పీపుల్ గ్యాదర్డ్ అరౌండ్ ది వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని వాక్యం చుట్టూ మనం జీవిస్తున్నామా? డూ వీ ఫర్గివ్ వన్ అనదర్? ఒకరినొకరు క్షమించుకోగలుగుతామా? వాట్ టైప్ ఆఫ్ సౌండ్ ఎనమేట్స్ ఫ్రమ్ అవర్ వర్షిప్? మన ఆరాధన నుండి ఎలాంటి ధ్వనులు బయటకు వెళ్తున్నాయి? వాట్ ఆర్ అవర్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్? మన మట్టుకు మనము ఈ 4 గోడల మధ్య ఆరాధన తప్ప పలానా చోట ఆత్మలు నశించిపోతూ ఉన్నాయి, పలానా చోట యేసుప్రభుని గురించి చెప్పే పరిస్థితి లేదు, వాళ్ళకి కాపర్ లేక గొర్రెలు తప్పిపోతూ ఉన్నాయి, మనం నెలకోసారో 3 నెలలకోసారో ప్రాంతం వెళ్ళి సువార్త అందిందామని ఆలోచిస్తుందా? మనకి నో అవుట్ రీచ్ ప్రోగ్రామ్. హౌ మచ్ బడ్జెట్ వీ స్పెండ్ ఆన్ అదర్స్? కరోనా వచ్చింది, మనం ఏదైనా ప్రేమ కార్యం చేద్దామని చాలాసార్లు నేను అన్నా, చేయలేకపోయాం. రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, మనకు పట్టదు. నేను చెప్పాను ఇంతకుముందు ఒకసారి, ఒక ఐరోపా ఖండంలో ఒక చర్చి ఆ సంఘ సభ్యుల అప్పులన్నీ తీర్చేస్తుంది. అప్పు కుమార్తె పెళ్లికి చేశారో, ఇల్లు కట్టడానికి చేశారో, ఇంకెందుకు చేశారో తెలియదు, కానీ సంఘస్థుల అప్పులన్నీ సంఘం తీర్చింది. ఆ పని చేయమని నేను చెప్పట్లే. అట్లీస్ట్ వీ అలాట్ సమ్ బడ్జెట్ ఫర్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్, రీచింగ్ అవుట్ టు పీపుల్ ఇన్ నీడ్. యానివర్సరీ మనం కలిసి భోజనం చేయడం మంచిదే, కానీ భోజనం లేని వారి సంగతి? నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగంలో 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనంలో,
నా గొర్రెలు నా స్వరం వినును. వినవలసిన అవసరం ఏంటి? నా గొర్రెలు నా స్వరం వినును అంటున్నాడు ప్రభు. వినవలసిన అవసరం ఏంటి? మత్తయి సువార్త 4:4 మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించను. కనుక ఎందుకు వినాలంటే ఆత్మీయంగా జీవించే స్థితిలో ఉండడం కొరకు మనం వినాలి. ఆయన చిత్తం ఏమిటో తెలుసుకోవడం కొరకు వినాలి. ఒకవేళ మనము ఆయన స్వరం వినలేకపోవడానికి కారణము మనం లోకంతో స్నేహం కలిగి ఉంటే ఆయన మాట వినలేము. అపవిత్రమైన ఉద్దేశాలతో మనం ఉంటే ఆయన మాట వినలేము. మన హృదయాలు కఠినంగా ఉంటే ఆయన స్వరం వినలేము. ఆయన చెప్పినట్టు చేయకుండా మన ఇష్టాహారం చేస్తే ఆయన స్వరం వినలేము. సమూయేలు గ్రంథం మొదటి గ్రంథం 3:9 సమూయేలు బాలుడిగా ఉన్నప్పుడు చెప్పిన మాట, యెహోవా నీ దాసుడు ఆలకించుతున్నాడు, ఆజ్ఞేయము. మనం రోజు వాక్యం చదివేటప్పుడు ముందు ఈ ప్రార్థన చేయాలి. కుటుంబ ప్రార్థనలు కానీ వ్యక్తిగత ప్రార్థన కానీ చేసేటప్పుడు యెహోవా నీ దాసుడు ఆలకించుతున్నాడు, ఆజ్ఞేయము. ఎంతసేపు మన ప్రార్థనలో పెద్ద చామతాడంతా జాబితా తయారు చేసి ప్రార్థన చేయడం కాదు, ఆయన ఏం చెప్తాడో వినాలి. చెవి గలవాడు ఆత్మ సంఘంతో చెప్తున్న మాట వినుగా కానీ 7 సార్లు హెచ్చరిక చేశాడు ప్రభు. ప్రకటన గ్రంథం 2:7 3:22 చెవి గలవాడు ఆత్మ సంఘంతో చెప్తున్న మాట వినుగాక. ఒక ఆయన ప్రసంగం చేస్తా, పరలోకంలో అన్ని చెవులు కనపడుతున్నాయంట ఆయనకి. మనుషులు లేరంట, చెవులే ఉన్నాయంట. ఆయనకు దర్శనం కలిగిందని. అంటే చెవితో ఉన్నందువల్ల చెవికి సరిపెట్టేసుకునే జీవితాలు మనం జీవిస్తూ ఉంటే, చెవి గలవాడు ఆత్మ సంఘంతో చెప్తున్న మాట వినుగాక అనే మాట మనం పాటిస్తే మన బేతనీ సంఘం తెస్సలోనికై సంఘం వలె విశ్వసించే సంఘంగా, ప్రేమించే సంఘంగా, నిరీక్షించే సంఘంగా, సాక్ష్యం ఇచ్చే సంఘంగా ఎదుగుతుంది. ఆత్మీయ వరాలు, ఆత్మీయ దీవెనలు మనం పొందుకుంటాము. ఇక్కడ చేయబడే ధ్వని బహుదూరం వినబడి జనులు గుంపులుగా మనతో పాటు దేవుణ్ణి ఆరాధించి యేసుని గణపరిచే స్థితికి వస్తారు. అలాంటి గొప్ప కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మన హృదయములకు మన తలంపులకు కావలి ఉండునుగాక. ప్రేమగల మా తండ్రి, 40వ ఆలయ ప్రతిష్ఠ వార్షికోత్సవ దినాన్ని మమ్మల్ని సజీవులుగా నిలిపారు. వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. సవాళ్ళతో కూడిన సందేశం మేము విన్నాం నాయన. విని విడిచిపెట్టేవారంగా కాక వాక్యానుసారం జీవించడానికి, విధేయత చూపడానికి మాకు సహాయం చేయండి. మా సంఘం అంతటిని దీవించండి. మా ద్వారా మీరు మహిమ పొందండి. యేసునామములో అడుగుతున్నాను తండ్రి. ఈ దినంతో నేను 40 సంవత్సరాలు ఈ సంఘానికి సిఆర్గా పనిచేసే ఆదికి దేవుడు నాకు ఇచ్చాడు. ఈ వేదిక నుండి అనేక సందేశాలు ఇవ్వడానికి దేవుడు అనుమతించాడు. మీరంతా ప్రేమతో అంగీకరించారు. మీ అందరికీ వందనాలు.